ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చిన కంగువా మూవీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే ఇది 1000 ఏళ్ల క్రితం 2 తెగల మధ్య జరిగే పోరాటంలో ఒక మహావీరుడి కథే ఈ కంగువా. ఈ సినిమా ఒక పీరియాడిక్ అండ్ సైన్స్ ఫిక్షన్ స్క్రీన్ ప్లే లో సాగుతుంది. ఈ సినిమా స్టోరీ ఒక జనరేషన్ లో మొదలై మరో జనరేషన్ లో ముగిసే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో ఫస్ట్ 20 మినిట్స్ కాస్త బోరింగ్ గా సాగిన ఆ తర్వాత మాస్ ఎలివేషన్స్ తో స్క్రీన్ ప్లే వేరే లెవెల్ అనిపిస్తుంది. ముఖ్యంగా కంగువా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ వేరే లెవెల్లో అనిపిస్తుంది. ఈ సినిమాలో మేజర్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేది యాక్షన్ సీన్స్. ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ నుంచి సినిమాలో వేరే లెవెల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఇక సూర్య కూడా ఇటు మాస్ రగడ్ లుక్ లో అండ్ స్టైలిష్ లుక్ లో యాక్టింగ్ ఇరగదీసేశాడు. అండ్ మన తెలుగు ఆడియన్స్ కు సూర్య గారి నుంచి కాస్త డిసప్పాయింటింగ్ గా అనిపించే ఒక థింగ్ అదే తన వాయిస్. ఇప్పటి వరకు మనం సూర్య గారి సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస్ గారి వాయిస్ విన్నాం. కానీ ఈ కంగువా సినిమాలో సూర్య గారి వాయిస్ ని ఏఐ తో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఈ ఒక్క విషయం కాస్త డిస్సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. ఇది తప్ప ఇక సూర్య గారి పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అనే చెప్పాలి. ఇక విలన్ క్యారెక్టర్ చేసిన బాబీ డియోల్ కు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ పడింది. ఇక హీరోని దిశ పటాని క్యారెక్టర్ సినిమాలో అంత ఇంపాక్ట్ చూపించదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి స్క్రీన్ ప్లే మాస్ యాంగిల్ లో రన్ అవుతున్న టైంలో తన బీజిఎం తో దుమ్ము రేపేశాడు. ఇక ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వచ్చినా కూడా వాళ్ళకి బాగా గుర్తుండే సీన్ క్లైమాక్స్. ఈ లాస్ట్ 25 మినిట్స్ ఆడియన్స్ ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ శివ సీక్వెల్ ని కూడా ప్లాన్ చేశాడు. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. ఇక సినిమా ఎంత పెద్ద హిట్ అనేది కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కంగువా మూవీ. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.